శ్రీమాత్రే నమః. మీ తెలుగింటి అమ్మాయి లతా వ్లాగ్స్. ఆగండి, ఆగండి. పిల్లలు ఏమైనా అడిగినప్పుడు రెస్టారెంట్‌లకి పరుగులు తీసేయకండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రెండో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక ఎగ్ తీసుకొని గిల్లకొట్టుకొని వేసుకున్నాను. తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసుకున్నానండి. ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకున్నాను. బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇంకో కళాయి తీసుకొని కళాయిలో స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదండీ చికెన్‌ని 1 పీసెస్ కింద వేసుకోవాలండి అన్నీని. సెపరేట్‌గానే వేసుకోవాలండి. సింగిల్‌గానే. మొత్తం అన్నీ ఒకసారి ఏసేస్తే అతుక్కుంటాయండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకును వేపుకొని పెట్టుకోవాలి. స్ట్రైనర్‌తో ఆయిల్ వడకెట్టుకొని ఒక దాంట్లోకి వేసుకోవాలండి. కూడా అలాగే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. ఇంకో కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి వేసుకున్నానండి. జీడిపప్పులు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. 3 పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత కారం వేసుకున్నానండి. 1 స్పూనే వేసుకున్నాను. మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే వేసుకోవచ్చు. పిల్లలు కొంచెమే తింటారని తక్కువగా తింటారని వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్నాను. తర్వాత పసుపు పొడి వేసుకున్నానండి. అవి బాగా వేగిపోయిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని విస్కర్‌తో కొట్టుకొని వేసుకున్నానండి స్మూత్‌గాన. సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. హైలో పెడితే మొత్తం అంతా పెరుగంతా ఇరిగిపోతదండి. సిమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలి. తేలే వరకును ఉడికించుకోవాలి. దగ్గర పడిన తర్వాత ఇందాక చికెన్ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఆయిల్‌లోని అవి వేసుకోవాలి. అవి వేసుకొని గ్రేవీలోకి బాగా కలుపుకోవాలండి. బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కొత్తిమీర మిస్ అయిపోయిందండి. మీరు కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్‌గా తయారు చేసేసాను. ఇలా పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. బయట రెస్టారెంట్‌లకెళ్ళి కన్నా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం